ప్రతిరోజు మనం సూపర్ స్టార్ కృష్ణ జీవిత విశేషాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు మాత్రం మరి ప్రముఖ హిందీ నటుడు, బాలీవుడ్ నటుడు అయినటువంటి హీమ్యాన్ ధర్మేంద్ర స్వర్గస్థులవ్వటం వల్ల ఈరోజు ఆయన ఎపిసోడ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన సేవలు కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ కూడా సూపర్ స్టార్ కృష్ణను కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. సౌత్ నుంచి వెళ్ళినటువంటి హీరోయిన్‌లో హేమమాలిని. హేమమాలిని మీకు అందరికీ తెలిసిందే. 'తేనె మనసులు' సినిమా షూటింగు సందర్భంగా ఆవిడ ఆడిషన్ టెస్ట్‌కొచ్చారు. కే. విశ్వనాథ్ ఏమో ఈవిడ చాలా సన్నగా ఉన్నారు, పేలవంగా ఉన్నారు, పీలగా ఉన్నారు. కాబట్టి ఈవిడ హీరోయిన్‌గా సరిపోదని చెప్పి రిజెక్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా హేమమాలిని అంటే కృష్ణకి పరిచయం ఉంది. అలాగే కృష్ణ హిందీ సినిమాల్లో మరి ఆవిడ సినిమాలు తీసినప్పుడు 'మేరీ ఆవాజ్ సునో' అనేటువంటి ఒక సినిమాలో కూడా హేమమాలిని నటించడం జరిగింది. ఆ విధంగా హేమమాలిని హస్బెండ్ అయినటువంటి ధర్మేంద్ర కూడా సూపర్ స్టార్ కృష్ణకి బాగా పరిచయం. కాకపోతే వాళ్ళ ఆస్థాన విద్వాంసుడైనటువంటి జితేంద్రతోనే ఆయన ఎక్కువ సినిమాలు తీశారనుకోండి, అది వేరే విషయం. అయితే ఇక్కడ ధర్మేంద్ర విషయానికి వచ్చేప్పటికి 300 పైగా సినిమాల్లో నటించడం, యాక్షన్ సినిమాలు ఎక్కువగా నటించడం, ప్రతి సినిమా కూడా అద్భుతమైనటువంటి రీతిలో విజయవంతం కావటంతో పాటు ఆయన చేసిన ఒకే ఒక గొప్ప విషయం ఏంటంటే, ఇది బహుశా ఈరోజు ప్రేక్షకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అమితాబ్ బచ్చన్‌కి ఆయన ఒక పెద్ద లైఫ్ ఇచ్చారు. ఎలాగంటారా? 'షోలే' సినిమాలో ఆయనకి పాత్ర రావటం అనేది ఆషామాషీగా జరగల. ఎందుకంటే 'షోలే' సినిమా షూటింగ్ ప్రారంభానికి ఆయనకి కేవలం 'జంజీర్' అనేటువంటి ఒక సినిమా మాత్రమే హిట్ ఉంది. చాలామంది అతను ఫ్లాప్ హీరో అని, అతని సినిమాలు హిట్ అవ్వవని, ఎందుకు పనికిరాడని, అతని సినిమాల్లో తీసుకోవడం వేస్ట్ అని, ఇలా రకరకాల కామెంట్స్ చేసేవాళ్ళు. యాక్చువల్గా ఈ 'షోలే' సినిమా ప్రారంభోత్సవానికి ముందు వాళ్ళు జస్ట్ గెట్ టుగెదర్ ఒకటి ఏర్పాటు చేశారు. దానికి అమితాబ్ బచ్చన్ కూడా రావటం, మిగతా వాళ్ళందరూ చూసి ఇతను పొరపాటుగా కూడా తీసుకోకండి, తీసుకుంటే మీకు డబ్బులు రావు అని చెప్పేసి ఆ నిర్మాత అయినటువంటి సిప్పి కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఆ సినిమాకి వచ్చేప్పటికి శత్రుఘ్న సిన్హాని తీసుకుందామని చెప్పి అనుకున్నారు. కాకపోతే శత్రుఘ్న సిన్హా, ధర్మేంద్ర వీళ్ళిద్దరూ కూడా చూసుకుంటే టెంపర్మెంట్ అనేది ఇద్దరిది ఒకే లెవెల్లో ఉంటుంది. అంటే సినిమాలో కాంప్రమైజ్ అనేది ఒకటి ఉండాలి. ఇద్దరు హీరోలు ఇద్దరు టెంపర్గా ఉన్నారనుకోండి, చివరి వరకు ఆ షెడ్యూల్స్ వెళ్ళడం కష్టం. కాబట్టి అక్కడ అమితాబ్ బచ్చన్ ఏం చేశాడంటే, నాకు ఎలాగైనా సరే ఈ క్యారెక్టర్ నాకు కావాలి, మీరు నాకు ఇప్పించాలని చెప్పేసి ధర్మేంద్రని వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ధర్మేంద్ర కూడా సిప్పికి ఒకటే మాట చెప్పాడు, నేను ధర్మేంద్రతో వీరు హీరోగా కంటిన్యూ చేయాలి అనుకుంటే, నేను కంఫర్ట్గా ఉండాలి అనుకుంటే, నా సీన్లు పండాలి అనుకుంటే అమితాబ్ బచ్చన్ అయితే సూటబుల్గా ఉంటాడు, మీరు అమితాబ్ బచ్చన్ తీసుకోండి అని చెప్పి రికమెండ్ చేశారు. మిగతా వాళ్ళని కనుక తీసుకుంటే పరిస్థితి ఏంటి? ఒకవేళ పొసక్కపోతే షెడ్యూల్స్ దెబ్బతింటాయి. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేశారంటే, ధర్మేంద్ర మాట కాదనలేక అమితాబ్ బచ్చన్ని ఆ సినిమాలో హీరోగా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ సినిమాలోకి వచ్చేటప్పటికి హేమమాలిని హీరోయిన్. అసలు మొట్టమొదటి కనుక చూసుకుంటే సంజీవ్ కుమార్ క్యారెక్టర్ ధర్మేంద్ర వేయాలి. కాకపోతే అక్కడ హేమమాలిని ఉంది కాబట్టి ధర్మేంద్ర మళ్ళీ ఆ క్యారెక్టర్ కాకుండా హీరో వీరు, జై క్యారెక్టర్స్ వైపే వెళ్ళారనమాట. ఆ విధంగా హేమమాలినితో పరిచయాన్ని పెంచుకోవడానికి ఈ సినిమాలో సంజీవ్ కుమార్ వేసే క్యారెక్టర్ని కూడా ధర్మేంద్ర వదులుకోవడం జరిగింది. అందుకనే శత్రుఘ్న సిన్హాకి చివరి వరకు, అంటే దాదాపు ఈ మధ్యకాలం వరకు కూడా అమితాబ్ బచ్చన్ మీద చాలా కోపం. మాకు రావాల్సినటువంటి 'షోలే' సినిమా ధర్మేంద్ర చేత రికమెండ్ చేయించుకొని తను తీసేసుకున్నానంటే కోపం ఉండేది. కాకపోతే ఏంటంటే, ఆ సినిమా అవకాశం ఒక విధంగా అమితాబ్ బచ్చన్కి ఇప్పించి, అమితాబ్ బచ్చన్కి తర్వాత 'దేవారు' ఇవన్నీ సినిమాలు ఇట్లొచ్చాయి అనుకోండి, వాటన్నిటిలో కల్లా ఈ 'షోలే' సినిమా సూపర్ డూపర్ హిట్ ఇవ్వటం జరిగింది. అలాగే ధర్మేంద్ర కూడా చాలా విశిష్టమైనటువంటి సేవలు అందించారు. ఆయన చాలామంది హీరోయిన్స్తో నటించారు, చాలామంది మల్టీ స్టార్ సినిమాల్లో నటించారు.
హిందీ సినిమాల్లో బడ్జెట్‌ని కంట్రోల్ చేసే విషయంలో, ఆయన రెమ్యునరేషన్ విషయంలో కూడా పెద్ద పట్టించుకునేవారు కాదు. ఆయన ప్రతి ఒక్కరితో కూడా దాదాపు 4 తరాల పాటు అందరితోనూ కలిసి పనిచేశారు. తెలుగు సినిమాల్లోకి ఆయన పెద్ద రాకపోయినా కూడా హిందీ సినిమాల్లో ఉండి ఇండైరెక్ట్‌గా కూడా తెలుగు సినిమాల గురించి వాటి పర్యవేక్షణ గురించి కూడా మరి హేమమాలిని ద్వారా కూడా ఆయన ఎక్కువగా పరిశీలిస్తూ ఉండేవారు. ఆ విధంగా ఓ విధంగా చెప్పాలంటే ఈనాటి యువతరానికి మార్గదర్శకుడు. ఆయన తీసేటువంటి యాక్షన్ సన్నివేశాలు కానీ, డైలాగ్ డెలివరీ కానీ, మాడ్యులేషన్ కానీ, ఫైటింగ్ సన్నివేశాలు కానీ, ఆయన దేహ దారుఢ్యం కానీ అది ఎప్పటికీ కూడా ఎవరికీ కూడా మర్చిపోలేరు. ఆయన చేసిన సేవలు కూడా ఎవరు కూడా మర్చిపోలేరు. అలాగే ఈరోజు వాళ్ళిద్దరు అబ్బాయిలు సన్నీ డియోల్, బాబీ డియోల్ వాళ్ళిద్దరూ కూడా మంచి హీరోలుగా ఎస్టాబ్లిష్ అయ్యారు. బాబీ డియోల్ ఇప్పటికీ కూడా మంచి విలన్‌గా ఎస్టాబ్లిష్ అయ్యి గొప్ప గొప్ప రోల్స్ కూడా వేయటం జరుగుతుంది. ఏదైనా సత్యప్రద పీపుల్ లైవ్ టీవీ తరఫున మరి ధర్మేంద్ర మృతికి తీవ్రమైన ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేసుకుంటున్నాం. ఆయన ఆత్మకి శాంతి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.